చిత్ర విచిత్రమైన రాజకీయం సాగుతోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది విపక్షాలు. ఏపీలో అధికారంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసున్నాయి. అయితే వైసీపీ మాత్రం టీడీపీ, జనసేన మీదనే పోరాడుతోంది. బీజేపీని పక్కకు పెట్టిందని విమర్శలున్నాయి. ఎన్డీఏలో ఏపీలో ప్రభుత్వం ఉంటే దానికి జాతీయ స్థాయిలో వ్యతిరేకత ఇండియా కూటమి ఉంది. ఏపీలో అలాంటి బలమైన విపక్ష కూటమిని పెద్దన్నగా ఏర్పాటు చేయాల్సింది వైసీపీయే. అయితే ఏపీలో వైసీపీ సోలోగానే అంటోంది. 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు తమ బలగాలను రంగంలోకి దించి భారీగా లబ్ధి పొందాయి. కానీ వైసీపీ మాత్రం ఈ రాజకీయ లెక్కలను అసలు పట్టించుకోకుండా సొంతంగా పోటీనిచ్చింది. వైసీపీ బలం ఆ పార్టీ రుజువు చేసుకుంది. అలా 40% ఓటు షేర్ను సాధించింది. కూటమి అయితే దాదాపుగా 58% ఓటు షేర్ అందుకుంది. ఈ రెండింటి మధ్య భారీ గ్యాప్ ఉంది. మరి దీన్ని ఎలా భర్తీ చేసుకుంటారో వైసీపీ పెద్దలే ఆలోచించాలంటున్నారు. రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ మీద అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో భారీ ఎత్తున ఓట్ల దోపిడీ జరిగిందని ఆయన అణుబాంబే పేల్చారు. దాంతో దేశంలోని విపక్ష శిబిరం అంతా బీజేపీ మీద, ఈసీ మీద విరుచుకుపడుతున్నారు. ఏపీలో అయితే విపక్షంగా వైసీపీ ఉంది. ఈవీఎంలలో గోల్మాల్ వల్లనే తమకు అధికారం పోయిందన్న అనుమానాలు వైసీపీలోనూ ఉన్నాయి. మరి ఈ విషయంలో పరిశోధించి సాధించామని రాహుల్ చెప్తున్నారు. అభిప్రాయం ఒకటే అయినప్పుడు వైసీపీ నుంచి అదే రకమైన స్పందన రావాలి కదా అన్నదే చర్చ. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం రెస్పాండ్ అయింది లేదు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం రాహుల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ఫిదా అవుతోందని, ఆయన చెప్పింది 100% కరెక్ట్ అంటోంది. కాంగ్రెస్ ని వ్యతిరేకించి వైసీపీని జగన్ స్థాపించారు. దాంతో నిన్నటిదాకా కాంగ్రెస్ ని ఆగర్భ రాజకీయ శత్రువులాగానే వైసీపీ క్యాడర్ మొత్తం భావిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు చిత్రంగా రాహుల్ గాంధీ వైపుగా వైసీపీ క్యాడర్ మాట్లాడుతోందంటే ఇది కీలకమైన పరిణామమే అంటున్నారు. ఏపీలో ఎన్డీఏను వ్యతిరేకిస్తోంది వైసీపీ. అయితే అదే కూటమిలో ఉన్న బీజేపీ మీద రాహుల్ పోరాటం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారం పోవడానికి బీజేపీతో కలిసి కూటమి పార్టీలు చేసిన ఎలక్షనీరింగ్ అన్న విమర్శలు కూడా వైసీపీ నుంచే ఉన్నాయి. దాంతోనే సహజంగా రాహుల్ గాంధీ లేవనెత్తిన పలు అభ్యంతరాల విషయంలో వైసీపీ మొగ్గు చూపుతోంది. సోషల్ మీడియాలో చూస్తే వైసీపీ అభిమానులు పెడుతున్న కామెంట్స్ సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించేలా ఉన్నాయి. ఏపీలో బలంగా ఉన్న టీడీపీ కూటమిని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వైసీపీకి చేరాలని సూచిస్తున్న వారు ఉన్నారు. రాహుల్ గాంధీ, జగన్ జోడీ అయితేనే ఏపీలో కూటమిని సక్సెస్ఫుల్ గా గద్దెదించగలరని అభిమానులంతా అంటున్నారు. ఎందుకంటే రెండు పార్టీల సిద్ధాంతాలు ఒక్కటైనప్పుడు ఈ కలయిక తప్పులేదంటున్నారు. ఇప్పుడు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ పెట్టాలని కోరుతున్న పార్టీలన్నీ లైక్ మైండెడ్ గా ఇండియా కూటమిలోనే ఉన్నాయంటున్నారు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ ఒంటరిగా ఉంటే ఇబ్బందే. మొత్తం మీద వైసీపీ ఏర్పాటు చేశాక ఫస్ట్ టైం కాంగ్రెస్ అగ్రనాయకుడి మీద, గాంధీల మీద వైసీపీ క్యాడర్ సానుకూలంగా రియాక్ట్ కావడం అంటే వైసీపీ పెద్దలు ఆలోచించుకోవాల్సిన విషయమే అంటున్నారు.